మామూలు రోజుల్లో కంటే ఏమైనా ప్రత్యేకమైన రోజుల్లో కొంచెం ముందే నిద్ర లేస్తాను. అంటే ఈరోజు శ్రావణ శుక్రవారం అనమాట. సో అందుకని పొద్దున్నే 4:30కి నిద్ర లేచి ఇంటి పని అయితే స్టార్ట్ చేశానండి. ఒక్కదాన్ని కాబట్టి అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా. అంటే ఇంటి పని చేసుకోవాలి, నెక్స్ట్ ఏమో పిల్లల్ని రెడీ చేయాలి, నైవేద్యాలు చేయాలి, మళ్ళీ ఇంట్లో వరకు వంట చేయడం, పూజ అన్నీ ఉంటాయి కదా. అందుకని తొందరగా లేచి వాకిలి ఊడ్చేసి కల్లాపు అయితే వేసేసి బయట మొత్తం కూడా మంచిగా కడిగేసుకున్నాను. పూజ అని చెప్పి ముందు రోజే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను. అందుకని ఈరోజు అలాగే ఇల్లంతా కూడా మాపు అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఏమో నేను ఫ్రెష్ అయిపోయి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. నేను చేసుకున్న ఈ పూజ వచ్చి 4వ శుక్రవారం అండి. కాకపోతే ఏంటంటే నేను వ్రతం అయితే చేసుకోవట్లేదు, ఓన్లీ పూజ మాత్రమే చేసుకుంటున్నా. కలసం ఒక్కటే పెట్టలేదు, ఇంచుమించు అలానే చేసుకున్నాను. నైవేద్యాలు చేసుకుని ఒక 5 రకాల నైవేద్యాలు అయితే చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి కూడా నేను ఎప్పుడు వ్రతం చేయలేదు. ఇప్పుడు చేసుకుందామంటే ఇది మాకు 6వ సంవత్సరం అన్నమాట పెళ్ళయ్యి. 6వ సంవత్సరం చేయొచ్చో చేయకూడదు అని చెప్పి చాలామంది అయితే కొంతమంది చేసుకోవచ్చు అన్నారు, కొంతమంది చేయకూడదు అన్నారు. ఎందుకులే డౌట్ అని చెప్పి నేను ఎప్పట్లానే పూజ చేసుకుంటున్నాను. వాతావరణము కొంచెం మబ్బు పట్టినట్టు ఉందనమాట. అందుకని పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేదు, డైలీ వేసినట్టే వేసుకున్నాను. అంటే అప్పుడు వర్షాల టైం అనమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. చాలా మందికి మా ఇంటి చుట్టూ వాతావరణం అంటే చాలా ఇష్టము, నాకు కూడానండి. చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది అనమాట. ఊరు చివరి కదా, చుట్టూ పంట పొలాలు, చాలా బాగుంటుంది. పాములు రావా అని అడిగారు కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి పాములు ఎందుకు రావు. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది.